కుటుంబం, బంధాలు, బాధ్యతలు, కలబోసిన బంగారు పొదరిల్లు. పిల్లలకి తమ తల్లిదండ్రులే అన్నీ. తల్లిదండ్రులకు సర్వస్వం పిల్లలే. తల్లిదండ్రులు ఆటుపోట్లను అధిగమించి తమ పిల్లలను బంగారు బాటలో పయనించేలా చేస్తారు. గమ్యాన్ని చేరుకోవటానికి ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి వెళ్లవలసిన పరిస్థితి పిల్లలదైతే ప్రేమను గుండెల్లో దాచుకొని దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపవలసిన పరిస్థితి తల్లిదండ్రులది. విదేశాల నుండి తమ విజయాలని స్కైప్లో, సెల్ఫోన్లో చూపించాల్సిన పరిస్థితి పిల్లలదైతే ఆ ఆనందాన్ని ఆస్వాదించలేక గుండెల్లో దాచుకొని ముఖంపై చిరునవ్వులొలుకుతూ బిడ్డలని ఆశీర్వదించే తల్లిదండ్రులు. ఆనందం ఉన్నా ఇటు తల్లిదండ్రులకి అటు పిల్లలకి మునుపెన్నడూ లేని వెలతి, చాలా పెద్ద గ్యాప్. మరి ఈ వెలతిపోయి ఒకరికొకరు దూరంగా ఉన్నా ఆనందంగా ఉండటం ఎలా? అది సాధ్యమా? సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆనాడు అమెరికా వెళ్లి ఈ ఆవేదనను అనుభవించి జన్మభూమికి, మాతృదేశానికి ఈ వెల్తిని నిర్మూలించాలన్న తపనతో శ్రీ సుభాష్ రెడ్డి గారి ఊహ నుండి పుట్టిన సంకల్పమే సువాలి ఎస్టేట్స్. ఈ ప్రాంగణంలోనే ట్రాన్సిట్ పాయింట్ సీనియర్ కేర్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం జరపబడినది. ట్రాన్సిట్ పాయింట్ సీనియర్ కేర్ సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం తమ బిడ్డలు దూర ప్రాంతాలలో, విదేశాలలో స్థిరపడ్డ వారి తల్లిదండ్రుల ఒంటరితనాన్ని పోగొట్టి తమ వారు తమ దగ్గర లేని లోటును తీర్చే విధంగా రూపుదిద్దుకుంది. తమ బిడ్డల ప్రేమను అందుకోలేనటువంటి తల్లిదండ్రుల కోసం, తమ స్వేచ్ఛను కోల్పోకుండా జీవించాలనుకునే తల్లిదండ్రుల కోసం, వయసు పైబడగానే జీవితం అయిపోయింది అని నిరుత్సాహపడే తల్లిదండ్రుల కోసం, తమ జీవితంలో నేర్చుకున్నది తమతోనే ఉండిపోకుండా 10 మందికి నేర్పించాలనుకునే తల్లిదండ్రుల కోసం ఈ ట్రాన్సిట్ పాయింట్ సీనియర్ కేర్ సెంటర్ రూపుదిద్దుకుంది. After the visit of the Suwali estate for the community center, the environment was so good. It is neither a thin, dense forest or anything, but it looked like a forest area. This is the first time I have come across total equipment as if you are living in your home. If you move from your home, if you go to Suwali estate and stay in transit home, you feel at home. You don't feel you are somewhere else. You feel at home. Suwali estate is looking for a community care for the senior citizen. For the reason they want all the seniors to get busy. The culture in Suwali estate, what Subhash Reddy would like to bring is what is available in the state for the community, for senior citizens. We have all the facilities needed to make the seniors feel wanted and their feelings are respected by celebrating every festival, every social event, religious functions like Veda Parayana and all this, apart from all the festivals. See, what you're doing in establishing this estate is you're trying to provide the senior citizen every aspect of life which he had already gone through or he would have when he is with the family, where the senior really has a freedom to live life the way he wants. It is something which provides for the people of all walks of life, irrespective of their age, irrespective of their habitat, irrespective of profession. Whether you are Indian, whether you are from abroad, it still meets all your needs. It has got the facilities for the health checkup, nurses are available, panel of doctors are there, an ambulance is at hand, and specialist services can be had with a very short time. There is also facility for yoga and meditation. సీనియర్ సిటిజన్స్ మీద పిహెచ్డి పట్టా పొందినటువంటి డాక్టర్ సుభాష్ రెడ్డి గారు ఏదో ఒకటి సీనియర్ సిటిజన్స్కి తన వంతుగా
సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో అనిపించింది. ఈ సీనియర్ సిటిజన్స్ మనోభావాలపై, హ్యూమన్ టచ్పై వీటిని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాన సంపద ఏదైతే ఉందో దాన్ని సమాజానికి ఉపయుక్తకరంగా ఉండేటట్టుగా, వారికి కూడా ఆత్మతృప్తిని కలిగించే విధంగా దీన్ని మలిచి ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టి దీన్ని వినియోగించుకోవాలనే ప్రయత్నం ఏదైతుందో అది తప్పకుండా సీనియర్ సిటిజన్లో ఇంకా ఆశని, నమ్మకాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాంగణంలోనే ప్రీ స్కూల్, హై స్కూల్, దైవ సన్నిధానం, యోగా సెంటర్, జిమ్, ఇండోర్ స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సంస్థ, ఓపెన్ ఎయిర్ థియేటర్, పాల కేంద్రం, ఆర్గానిక్ అగ్రికల్చర్, ఇలా అన్ని వసతులు, సదుపాయాలను ఒకే ప్రాంగణంలో నిర్మాణం జరగబోతున్నాయి. ఈ వసతుల, సదుపాయాల ద్వారా ట్రాన్సిట్ పాయింట్లో నివసించే వారికి అక్కడ నిర్మాణం చేపడుతున్న వాటిని ఉపయోగించుకోవడమే కాక, అక్కడకు విచ్చేసే అన్ని వయసుల వారితో, భిన్న రకాల సంస్కృతుల వారితో కలిసి తమ అనుభవాలను పంచుకోవడమే కాక, తద్వారా ఆనందాన్ని పొందడమే సువాలి ఎస్టేట్ ఆకాంక్ష, ఆశయం. ఈ ట్రాన్సిట్ పాయింట్లో 4 రకాల వసతి గృహాలు ఉన్నాయి. అవి స్టూడియో అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, ఇందులో ఒక పెద్ద బెడ్రూమ్తో పాటు వంటగది ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, ఇందులో ఒక పెద్ద విశాలమైన హాల్, 2 బెడ్రూమ్లు మరియు కిచెన్ ఉంటుంది. ఇక్కడ కామన్ డైనింగ్ హాల్ మరియు ఆధునికమైన కిచెన్ కలదు. ఇవి కాక ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, 2 అటాచ్డ్ బాత్రూమ్స్, పూర్తి వంటగది, మామిడి తోటల మధ్య ఏకాంతం కోసం లాన్తో నిర్మింపబడినది. పచ్చదనం ఒడిలో ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ నిర్మింపబడ్డ ఈ ట్రాన్సిట్ పాయింట్ మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ అద్భుతమైన ట్రాన్సిట్ పాయింట్ ప్రణాళికకు నిజరూపం ఇస్తున్నవారు శ్రీ సుభాష్ రెడ్డి పులిమామిడి గారు, భువనగిరి వాస్తవ్యులు. విదేశాల నుండి స్వదేశానికి వచ్చిన ప్రవాస భారతీయులు. సుభాష్ రెడ్డి గారు గత దశాబ్ద కాలంగా సామరస్యపూరిత వాతావరణంలో కలిసి జీవించడం అన్న కలను నిజం చేసుకుంటానికి ఎంతో కష్టపడి పట్టుదలతో నిర్మాణం చేపట్టారు. వీరి సంకల్పానికి తోడుగా వెన్నంటి ఉన్నవారు శ్రీమతి సుచిత్రారెడ్డి పులిమామిడి వివిధ ఖండాలలో ప్రీ స్కూల్ నుండి హై స్కూల్ విద్యా విధానాలలో పనిచేసిన ఒక మంచి విద్యావేత్త. వీరితో పాటు శ్రీ సందీప్ రెడ్డి పులిమామిడి, శ్రీమతి శివాని రెడ్డి పులిమామిడి మరియు శ్రీమతి డాక్టర్ షిపాలి రెడ్డి పులిమామిడి ఉన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, సామరస్యమైన జీవన విధానంలో తమ జీవిత అనుభవాలని, నిష్కలంకమైన ప్రేమని, అనుభవయోగితమైన జ్ఞానాన్ని నలుగురికి పంచి తద్వారా ఆనందాన్ని పొందురీతిగా ఈ ట్రాన్సిట్ పాయింట్ నిర్మింపబడింది. ప్రకృతి ఒడిలో స్థాపింపబడ్డ ఈ ట్రాన్సిట్ పాయింట్ సీనియర్ కేర్ కమ్యూనిటీ సెంటర్లో మీ నూతన జీవన విధానాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. మీ అనుభవాలని నలుగురికి పంచండి. ఇతర వివరాల కోసం www.thetransitpoint.com ని సంప్రదించగలరు.